సార్ ఎటువంటి శిక్ష పడవచ్చు పోలీసుల పైన, ఎటువంటి శిక్ష పడడానికి సంబంధించిన అవకాశం ఉంది? మన భారతదేశంలో డెత్ కంటే, డెత్ చంపేసిన దానికంటే లైఫ్ పెనాల్టీ ఇంకా వేరే శిక్ష లేదు. డిజపియర్ ఎవిడెన్స్ ఏముంటుంది సార్? డిజపియర్ ఆఫ్ ఎవిడెన్స్, చంపేశారు, కాసామని పనిచేశారు. ఈ లాక్ ఆఫ్ డెత్ లో ఏముంటుంది? రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద మరణం శిక్ష పడుతుంది. నేను అనుకుంటాను రేపు పొద్దున ఆ జవం దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మహాతల్లి చాలా ప్రౌడ్ గా క్లైమ్ చేస్తుంది, సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశాము. సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశారు కదా, కృష్ణలంక పోలీసు సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టమనండి. అంతే. ఆ పిల్లడు ఎప్పుడు స్టేషన్ కి వచ్చాడు, ఎప్పుడు పోయాడు ఏంటి తెలుస్తుందిగా. మే 9వ తారీఖు నుంచి జరిగిన ఫుటేజ్ మొత్తం, ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఫుటేజ్, అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఫుటేజ్, ఇతను సిఐ లో ఇంటరాగేట్ చేశారు అనుకున్నాం. సిఐ పర్సనల్ ఆఫీస్ లో, సిఐ ఆఫీస్ లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఏమన్నారంటే పోలీసులు, సీసీ కెమెరాలు అంతా ఇన్స్టాల్ చేస్తామండి, ఎస్ఐకి ఒక రూమ్ ఉండదు, ఎస్ఐకి రూమ్ ఉండదు. పోలీస్ స్టేషన్ లో పల్లెటూరులో ఎస్ఐకి రూమ్ ఉంటే, ఎస్ఐ రూమ్ లో అది పర్సనల్ రూమ్ అండి, సిఐది పర్సనల్ రూమ్ అండి. ఈ 2 రూముల్లో సీసీ కెమెరాల ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బట్టలు మార్చుకుంటా ఉంటారు, రకరకాల భోజనాలు చేస్తా ఉంటారు, కాసేపు నిద్రపోతా ఉంటారు, అది వాళ్ళ పర్సనల్ ఛాంబరు. ఆ 2 ఛాంబర్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఏమందంటే కరెక్టే కదా, ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గోప్యత, సో సరౌండింగ్స్ లాకప్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టండి, ఆ 2 రూములు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వండి అని. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ ను ప్రివిలేజ్ గా తీసుకొని నువ్వు కొట్టాలి అనుకున్న సామాగ్రి మొత్తం రాడ్లతో సహా, కర్రలతో సహా, లాఠీలతో సహా, టైర్లతో సహా సిఐ రూమ్ లోనే ఉంటాయి. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, ఒక సైడ్ చూస్తే సిఐ రూమ్ లో మొత్తం కొట్టే సామాగ్రి మొత్తం పైన ఉంది. లాకప్ లో కొట్టరు, తీసుకొచ్చి పైన కొడతారు. ఇది ఇక్కడ కూడా అదే జరిగింది. నేను అడుగుతున్నా, సిఐ రూమ్ లో పైకి వెళ్ళేటప్పుడు, కిందకు వచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది బయట పెట్టండి. అది లోపలికి తీసుకొచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఇవన్నీ ఏమి లేకుండా ఈ రోజు ఆ కుర్రోడిని మరణానికి కారణమైనటువంటి పోలీసులకి రేపు చాలా తీవ్రమైన శిక్షలు పడాలి అంటే ఈ తుతుంబురం పోలీసులు, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల సమక్షంలో న్యాయం ఎట్లా ఆ సిట్తో ఏదో న్యాయం జరుగుతుందని ఎవరు ఆశించలేము. అసలు అది అత్యాశ అవుతుంది. కానీ ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ఏం జరగాల్సిన అప్పుడు ఆ కుటుంబానికి, ఆ తల్లి ఆవేదనకి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎటువంటి న్యాయం జరగాల్సిన అవసరం? అంటే నేను ఇప్పటికీ నమ్ముతున్నా, ఆ కుర్రోడు బ్రతికుండాలని కోరుకుందాం. డెఫినెట్ గా నేను కూడా ఇప్పటికీ నమ్ముతున్నా, ఆ కుర్రోడు బ్రతికుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ తల్లికి గర్భశోకం ఉండకూడదు. పొద్దున ఆ కుర్రోడు ఏమైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఆమె నేను ఎక్కడ నమ్ముతున్నాను అంటే ప్రాథమికంగా నెంబర్ 1, ఈ కుర్రోడ్ని మార్కాపురం వెళ్ళి వారెంట్ ఎగ్జిక్యూట్ తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళే ఒప్పుకున్నారు తీసుకొచ్చామని. అక్కడ నుంచి ఆ పిల్లోడు అన్సింగ్, అన్సింగ్ ఎక్కడ మార్కాపురం నుంచి అన్సింగ్. సో లాస్ట్ సీన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది లాలో. ఏ రోజైతే నువ్వు లాస్ట్ లో ఎవరికైతే కనిపించావో, ఎవరి దగ్గర అయితే కనిపించావో, ఆ రోజు నుంచి డిజపియర్ అయిపోతే యూఆర్ రెస్పాన్సిబుల్ అని అర్థం. లాస్ట్ సీన్ థియరీ, గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మర్డర్ కేసులు. ఈ గోల్డెన్ ప్రిన్సిపల్ ప్రకారం, లాస్ట్ సీన్ థియరీ ప్రకారం కృష్ణలంక పోలీసులు లాస్ట్ టైం ఆ పెట్రోల్ తీసుకొచ్చారు, అది ప్రూవ్. ఇంకా స్ట్రాంగ్ గా నేను నమ్మింది ఏంటంటే ఆ తల్లి మాట. తల్లి నా కొడుకుని ఎక్కడున్నాడని అడిగినప్పుడు, నీ కొడుకుని ఇంకా మర్చిపో, నీ కొడుకు ఫోటోకు దండేసుకో, ఇక నీ కొడుకు నీకు దక్కడు అని సిఐ చెప్పిన సందర్భంలో లోపల ఆమె దిగి కిందకు వస్తుంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు వినపడుతుంది. అవి ఆమె కొడుకు కేకలే అని ఆమె చెప్తోంది, నా కొడుకు అరుపులు విన్నానని. ఆమె పైకి ఇప్పుడు ఆవిడ తప్పు చెప్తుంది, అబద్ధం చెప్తాను నేను అనుకోవటం. ఒకవేళ ఆ కేకలు ఆ అబ్బాయి అయితే, ఆ అబ్బాయి ఏమైనా అపారమ స్థితిలో ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే బతికుండాలని కోరుకోవాలి. అంతే, కోరుకుందాం. ఎందుకంటే ఆ తల్లి ఆ కాళ్ళు పోయినా, కన్ను పోయినా, ఏది పోయినా నేను చూసుకుంటాను, నా కొడుకు నాకు కావాలంటే. రెండోది, ఆ కుర్రవాడు ఒకవేళ బతికి ఉన్నట్లయితే ఈ పార్టీకే పోలీసులు బయట పెట్టేవారు. ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ఆయన సస్పెండ్ చేయడం, వీఆర్కి పంపించడం ఇవన్నీ ఉండేవి కాదు. ఐ థింక్ ఖచ్చితంగా బయట పెట్టేవాడు. కానీ ఇది తల్లి చెప్పిన మాటల ప్రకారం కానీ, లేకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు సందర్భంలో కానీ, నేను అనుకోవటం సంథింగ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెన్. ఇది ఆధారం ఏంటి శ్రావణ్ గారు దీనికి అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ టు
కన్ఫర్మ్ గా వీళ్ళే చంపారు ఇది ఎందుకంటే మనకి ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కనుక ప్రాథమికంగా చూసుకున్నట్టయితే చైన్ అలా తల్లి చెప్పినటువంటి లాస్ట్ లో తన కొడుకు కేకను తన గుర్తుపట్టడంలో ఉన్నది కదా. అంతే కదా, తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది కొడుకు మాట, కొడుకు గొంతు. మూడోది నాతోనే డైరెక్ట్ గా సిఐ నీ కొడుకు నీకు మర్చిపో నీ కొడుకు దండేసేస్తాను అని అన్నాడు అన్న మాట చాలా పెద్ద మాట. సో కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి సిఐ, పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళ పై అధికారులు వీళ్ళందరూ కూడా దీంట్లో ప్రాథమికంగా ఈ మర్డర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తమిళనాడు మదురై కోర్టులో వేసినట్టుగా మరణ శిక్ష వేయాల్సిన రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు. 11 మంది పోలీసులకు అక్కడ వేశారు కదా, కైండ్ ఆఫ్ ఓ పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆ తల్లి, ఓ లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం మేరకు వేశారు. ఇప్పుడు కూడా ఫార్చునేట్లీ వ్యవస్థలో ఇంకా కొద్ది గొప్ప మంచితనం బతుకుందని చెప్పడానికి కారణం ఈ చంపేశారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా పోలీస్ కానిస్టేబుల్స్. ఓకే ఓకే. ఆ తల్లికి చెప్పింది కూడా ఇంకా మర్చిపోమ్మా నీ కొడుకుని పైనుంచి కొడుతున్నారు, విపరీతంగా కొడుతున్నాడు, ఇంకా మీరు మర్చిపోవాలి. ఈ సిఐ మీద ఉన్న ఎలిగేషన్స్ ఇంకెవరి మీద లేవండి. మరి వీళ్ళు తల్లి కడుపున పుట్టారో ఏ పందిరి కడుపున పుట్టారో నాకైతే తెలియదు కదా. పోలీస్ ఆఫీసర్ అయితే రీజనబుల్ గా ఉండాలి. ఏదైనా వ్యక్తిని ఈ విధంగా హింసించి ఇలాంటి వ్యక్తులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకొని పని చేపట్టే వీళ్ళ ఆటలు ఇట్లా కొనసాగుతాయి. న్యాయం, చట్టం ఓకే, మానవత్వం, మనిషి అనే స్పృహను ఉండాలి కదా, కనీసం అది కూడా లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడికో ట్రావెలింగ్లో ఉన్నారు బలవంతంగా ఈరోజు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని మిమ్మల్ని ఆపాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్.